హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండో చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మా గ్రంథాలు తెరిచి నీ మాటల కొరకు ఆశ కొడుకు ఉండగా, దైవ ప్రేరేపణతో రాయబడిన, పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడిన ప్రతి లేఖనము మమ్మల్ని తప్పుదిద్దుటకు, హెచ్చరించుటకు, శిక్షించుటకు, బుద్ధి చెప్పుటకు, మా జీవితానికి కావలసిన ప్రబోధాలను అందించుటకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది కనుక నీ మాటను చేత పట్టుకొని నీ సన్నిధిలో నిలువబడుతుండగా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట మన చేత ఉండటం ఎంత గొప్ప భాగ్యం అండి. మీకు బైబిల్ ఉందా? మీ బైబిల్ని ప్రతిరోజు చదువుతున్నారా? దేవుని వాక్యం అనేది పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడిన గ్రంథం ఇది. ఇంచుమించు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో హీబ్రూ, గ్రీకు, అరామిక అను 3 భాషల్లో రాయబడింది. కానీ ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి రాశారు కనుక ఇందులో కాంట్రడిక్షన్స్, వ్యత్యాసాలు లేవు. ఈ బైబిల్ సారమంతా ఒక వ్యక్తి పాపిగా, దోషిగా ఉన్నాడు, పాపానికి పరిహారంగా విమోచకుడైన రక్షకుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి నాశనానికి పోయే మానవునికి పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు అన్నది సారంగా ఉందండి. ప్రతి ఒక్కరూ పాపే, ప్రతి ఒక్కరు తప్పు చేశాడో చేయలేదో అనే సంగతి కాదు. మనం ఆదాము అవ్వల పాపం వల్ల పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. కానీ ప్రభు మన పాపానికి పరిహారం చేసి మనల్ని మరలా పరిపూర్ణ చేయాలని, తన రాజ్య వారసులుగా చేసుకోవాలని ఆయన చేయవలసిందంతా చేశాడండి. మీరు అంగీకరిస్తలేదు కాబట్టి మీకు ఆశీర్వాదం దొరకడం లేదు. అవును, మీరు ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు? యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్ముతున్నారు? ఈ ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించున్నారు? అలా అయితే మీ జీవితంలో అభివృద్ధి చూడాలి, సమృద్ధి చూడాలి, ఆశీర్వాదాలు చూడాలి. నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నా బ్రతుకు అలాగే ఉంది, అవే కష్టాలు, అవే దుఃఖాలు, అదే పడిపోయే స్థితి, అదే పనికిమాల బ్రతుకు అని అంటున్నారంటే మీరు ప్రభు చేసిన యాగాన్ని గుర్తించడం లేదు, ప్రభు మీద ఆధారపడటం లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆనాడు మొదటిగా దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత వారితో ఏం చెప్పాడో చూడండి. ఎప్పుడైనా మీరు చదివారు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు జంతువులను, ప్రతి జంతువును ఏలుదురని పలికాడు. అవునండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. మనం దేవుడు చేసిన సృష్టి ఎందుకు చేశాడు? 28వ వచనం, 1:28 ఆదికాండం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోరండి. 5-fold బ్లెస్సింగ్. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోనండి. మీరు భూమిని ఏలండి. ఎక్కడ?
మనం లోకాన్ని ఏలుతున్నాం అనుకుంటున్నామే కానీ మనల్ని మనం ఏలుకోలేకపోతున్నాం. ఇతరులను పరిపాలించే విషయంలో, ఇతరుల తప్పులు కూడా పట్టుకునే విషయంలో ఆరిదేరిపోయి ఉన్నారేమో కానీ తన పొరపాట్లు కనుగొనేవాడు ఎవడు కనపడతలేదండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నేను లెక్క అడుగుతాడు, ఎవడికో ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎందుకు అడుగుతాడు? అంతే కదా. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి నేను లెక్క చెప్పాలి. దీన్ని యేసు ప్రభు ఒక ఉపమానం రీతిగా చెప్పారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మనుష్యుడు దేశాంతర ప్రయాణమై తన దాసుల్ని పిలిచి ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చెప్పడం వాటికి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీకు 5 తలాంతులు ఇచ్చాను, మీకు 2 ఇచ్చాను, నీకు 1 ఇచ్చాను. ఏమి ఇవ్వలేనాడు ఎవడు లేడు. ఎందుకు ఒకరికి 5 ఇచ్చారు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకటి 1 ఇచ్చాడు, వాళ్ళకి ఎందుకు అన్ని ఉన్నాయి నాకు 1 ఉందని చాలామంది మనం అంటుంటాం కదా. ఎవడి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చాడు దాని బైబిల్. 1లో మనం నమ్మకంగా లేకపోతే 2 ఎందుకు? 2ను మనం మెయింటైన్ చేయలేకపోతే 3 ఎందుకు? 3లో మనం ప్రయాసపడకపోతే మనం 10 విషయం ఎట ప్రయాసపడతాం? కొంచెంలో నమ్మకం ఉన్నవాడికి ఎక్కువ ఇస్తానన్నాడు ప్రభు. మన నమ్మకత్వాన్ని, మన యొక్క ప్రయోజనకత్వాన్ని మనం ఎరగాలి. ఎంత ఎక్కువ ఇచ్చాడు, ఎంత తక్కువ ఇచ్చాడు అన్నది ముఖ్యం కాదు. ఆ ఇచ్చిన దాంతో నువ్వేం చేస్తున్నావు అన్నది చాలా ముఖ్యమండి. చిన్నిల్లు శుభ్రంగా పెట్టుకోలేకపోతే నువ్వు పెద్దిల్లు ఇస్తే శుభ్రంగా పెట్టుకోగలవా? నీకు కొంచెం రాబడితో సర్దుకోలేకపోతే నీకు ఎక్కువ రాబడి వచ్చినా సర్దుకోగలవా? మనిషి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయట. అందుకని అభివృద్ధి పొందమన్నాడు ప్రభు. ఖర్చు పెడితే సులభం అండి, కానీ సంపాదించడం చాలా కష్టం. ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల కన్నీటితో పిడికడి గింజలు విత్తువాడు సంతోషంతో పనులకు వస్తాడు. కష్టపడకుండా ఫలితం ఎంత వస్తుంది? కష్టే ఫలే. దేవుడిచ్చిన వనరులు ఉన్నాయి, దేవుడిచ్చిన బలం ఉంది, దేవుడిచ్చిన అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించుకుంటే అభివృద్ధి పొందుతాం. చూడండి, మీరు పిల్లలు యవనస్తులుగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకుంటున్నారు, మీ అవసరతలని తీరుస్తున్నారు మ్యాక్సిమం వాళ్ళ చేతనైనంత వరకు. మీ పని ఏంటి? మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్న తల్లిదండ్రులను మీరు సంతోషపెడతాం కొరకు మాత్రమే కాదు, మీ బ్రతుకులో మీరు వర్ధిల్లుట కొరకు మీరు కష్టపడి చదవాల్సినప్పుడు చదవాలి, మీరు నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి, మీరు సిద్ధపడవలసిన విషయాలలో యవనస్తులకు ఎవరి కాలంలో సిద్ధపడాలి. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడు 1 ఇచ్చాడు, వచ్చి లెక్కలు చూసుకోవడానికి వచ్చాడు యజమాని. ఏం చేస్తావు చెప్పు, నీకు ఇచ్చిన 5 అని అడిగితే ఆ 5 తలాంతులు ఇచ్చిన వాడు అన్నాడు, నేను ఇదిగో మరొక 5 సంపాదించాను అని ఇచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2 ఇచ్చిన వాడిని అడిగితే ఇదిగో నేను ఇంకో 2 సంపాదించాను అన్నప్పుడు అతన్ని కూడా మొదటి వాడిని ఎలా మెచ్చుకున్నాడో అలాగే మెచ్చుకొని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 1 ఇచ్చిన వాడు కనీసం 2 చేసి తెచ్చి ఇచ్చుంటే, ఇదిగో నీవు ఇచ్చిన ఒకదాంతో 2 చేశానంటే ఖచ్చితంగా అతన్ని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఉండేవాడు. కానీ అతను ఏమన్నాడు? నీవిచ్చినటువంటి తలాంతును నేను రుమాలు కట్టి పాతి పెట్టాను, నాకు తెలుసు నువ్వు కఠినుడు అని, నువ్వు వచ్చి అడుగుతావని, ఇదిగో తీసుకోపో నీది అని అంటున్నాడు. అతనితో ఏమన్నాడు తెలుసండి యజమాని? సోమరివైన చెడ్డ దాసుడా, నువ్వు మొదటిగా నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించకుండా దాన్ని దాచిపెట్టుకున్నావు. సోమరుడు నువ్వు. యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్, యూ డోంట్ వాంట్ వర్క్. పని చేయడానికి ఇష్టం లేదు, సవాళ్ళు ఎదుర్కోవడానికి ఇష్టం లేదు, త్యాగం చేయడానికి ఇష్టం లేదు, విశ్వాసం లేదు. నీవు సోమరివే, నువ్వు చెడ్డోడివే. ఎందుకంటే ఒకటి చెడ్డోడి కంటే చెడ్డోడిలా కనపడతారు అందరూ. పచ్చకామర్లు వచ్చినట్టు గట అంత పచ్చగా ఉంటుందట. ఈ రోజున చాలామంది ఇతరుల విషయమై తెగ విమర్శిస్తారండి. నువ్వు కఠినుడివి, నువ్వు చెడ్డోడివి. విచిత్రం ఏంటంటే అదే తత్వంలో అదే స్థితిలో ఉన్నవారు కూడా
అవతల వారి తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ చూస్తున్నప్పుడు చాలా విచారంగా ఉంటున్నాడు. నువ్వు కఠినుడు అని నేను ఎరుగుదురు అంటున్నాడు. ఏం తెలుసు దేవుడి గురించి మనకు అందరి గురించి ఏం తెలుసు? దేవుని గురించి సంగతి దేవుడు ఎరుగు. మీ ఎదుటివాడి గురించి మీకు ఏం తెలుసు అండి? మీరు కళ్ళల్లో చూసేదాన్ని అదంతా మీకు అతని జీవితం అంతా తెలుసా? ఈ సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు చూసేవాళ్ళు మాకు తెలిసిలే అంటారు. ఏం తెలుసండి మీకు? మీరు చూసేదే తెలుస్తుంది మీకు. కానీ మా బ్రతికేం తెలుసు? మా అంతరంగం ఏం తెలుసు? మా ప్రైవేట్ లైఫ్ ఏం తెలుసు? మా అంతరంగ రహస్యాలు ఏం తెలుసు? అవన్నీ తెలిసిన వాడు దేవుడు. ఆ దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా మేం బ్రతకాలని ఆశపడుతున్నాం. మిమ్మల్ని సంతోషపెడతానికి కాదు కదా. మనిషిని సంతోషపెడతానికి నాటకం ఆడుతున్నట్టు బతుకుతున్నాడే కానీ మనుషుడి నిజస్వరూపం చూసినట్లయితే ఒకరి మీద ఒకరికి అసహ్యం కలుగుతుందండి. దేవుడు మన హృదయాంతరేంద్రియాలు పరిశీలిస్తున్నాడు కాబట్టి ఆయనకు మన జీవితం అంతా తెలుసు. మన అంతరంగ జీవితం తెలుసు. సోమరుడు చెడ్డదాసుడు ప్రభు త్వరలో వస్తున్నాడండి. మనకు అనేక తలాంతులు ఇచ్చాడు. మీకు చక్కటి కుటుంబం ఇచ్చాడు, భార్య బిడ్డలను ఇచ్చాడు, ఇంకా పెళ్ళవలేదేమో తల్లిదండ్రులను ఇచ్చాడు. ఏంటండి, చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చిన వాటిని లెక్క పెట్టుకోండి. నాకు దేవుడు ఇవ్వలేదు, నేనే సంపాదించుకున్నాను అంటారేమో. దేవుని దయ లేకుండా మనం ఏమీ సంపాదించుకోలేదు. ప్రతిదీ ఆయన ఇచ్చింది. నీదంటూ నీకేమైనా ఉందంటే అది దేవుడు నీకు అనుగ్రహించింది. ఎవరి మూలంగా ఇచ్చినా, ఏ రీతిగా ఇచ్చినా ప్రతి మంచి ఈవి పైనుంచి వస్తుంది. ప్రభు ఇచ్చిన నీ తలాంతులు, నీ వరాలు, నీ అవకాశాలు, నీ తరుణాలను సద్వినియోగపరుచుకుంటే మనం దీవించబడతాం, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, విస్తరిస్తాం. ఏమిచ్చాడంటారా? నీకు ఇచ్చినది జీవితం ఇచ్చాడు, నీకు సమయం ఇచ్చాడు, ఎంతో కొంత నీ చేతికి కొంత డబ్బు ఇచ్చాడు. నీకు ఒకసారి కూర్చొని లెక్క పెట్టుకోండి ఎన్ని విషయాలలో దేవుడు నిన్ను దీవించాడని. కానీ ఆ దీవెనను, ఆ యొక్క ఆశీర్వాదాలను, ఆ అవకాశాలను, ఆ సమయాన్ని, ఆ డబ్బును, ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నావు? నీకు 2 బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను నువ్వు బాగు చేయొచ్చు, లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేసుకోవచ్చు. నీ బిడ్డలను చక్కగా దేవుని బైబిల్లో పెంచి ఆ బిడ్డలు నిన్ను పోషించే స్థితిలో, నిన్ను ఆదరించే స్థితిలో, నీకు ఘనత ఇచ్చే స్థితిలో చేసుకోవచ్చు. లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఆ బిడ్డల్ని వదిలేసి, వాళ్ళ ఇష్టానికి వదిలేసి నీకు సిగ్గు తెచ్చేటట్టుగా, నీకు కీడు చేసేటట్టుగా నువ్వు చేసుకోవచ్చు. బిడ్డలు మనకు తెల్ల పేపర్ లాగా ప్రభు ఇస్తున్నాడండి. వాళ్ళని మనం ఎలా పెంచుతున్నామో దాన్ని బట్టి వారి విలువ పెరుగుతుంది. వారిని దేవుని యందు భయభక్తుల్లో పెంచితే వారు దైవాశీర్వాదాలు కలిగిన వారు అవుతారు. వారిని సైతానికి అప్పగిస్తే అది చింపి పాడు చేసి చెడ్డ జీవితాలకు బలైపోయి యవ్వన కాలంలోనే మృతులైపోయే వారిగా ఉంటుంటారు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. నాకే తలాంతులు ఇవ్వలేదు అని ఎవరు చెప్పొద్దండి. మనందరికీ జనరల్గా ఇచ్చిన తలాంతులు ఆయుష్, ఆరోగ్యం, మనకిచ్చింది గృహం, కుటుంబం, మన చేతిలో ఉన్న డబ్బు, మనకిచ్చినటువంటి సమయం, మరి ముఖ్యంగా ఇవన్నీ నీవు సద్వినియోగపరుచుకుంటే ఆ సమయంలోనే నువ్వు గొప్ప కార్యాలు సాధించగలుగుతారు. కొన్నిసార్లు చూడండి, నాకంటే వెనక పుట్టినోడు నాకంటే ముందుకెళ్తున్నాడని అసూయపడతామే కానీ అందులో వాడి ప్రయాస ఎంతుందో, వాడి ఆసక్తి ఎంతుందో, వాడి నిజాయితీ ఎంతుందో గమనించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ నువ్వు ప్రయత్నించాలి. దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ఆయన మాట వినాలి. దేవుడు ఆశీర్వదించాలంటే నీవు ఆయన ఇచ్చిన దానిని బట్టి ప్రభువును స్తుతించి వాటిని మల్టిప్లై అవునట్లుగా నీవు కష్టపడి పంట వేసిన రైతు పంట కోస్తాడండి. ఎండనక వాననక విత్తనాలు విత్తి పంటలు పండించి కాసుకొని కూర్చుంటాడట పంట కొరకు. అలాగే మనం ఈరోజు చేసిన దానికి దేవుడు ఆకాశాన్ని తెరిచి వర్షం కురిపించి ఎండ కురిపించి ఎట్లా పంట వేసినంత మాత్రాన పంట ఎట్ట పండుద్ది? దేవుడి కృప లేకపోతే పండించేవాడు దేవుడే. నీకున్న తలాంతుల్ని దేవుని కొరకు వాడు, నీవు అన్ని విధాలుగా దీవించబడతావు. ముఖ్యంగా నిర్లక్ష్యంగా, సోమరితనంగా ఉండొద్దు.
రోజంతా వృధాపరుచుకోవద్దు, బ్రతికంతా దండగ చేసుకోవద్దు. ప్రతిరోజు ప్రభువా నీ చిత్తములో నేను బ్రతుకుటకు నన్ను నడిపించు, నాకు నేర్పించు, నన్ను ఆశీర్వదించు అని అడిగి మీరు ఏ పని ప్రారంభించినా అప్పుడు మీరు చేయనివన్నీ సఫలమవుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీవు చేయవలసిందంతా చేసావయ్యా. నీ చిత్తాన్ని ఎరగడానికి, ఈ గొప్ప రక్షణ పొంది నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మేము దీవించబడుటకు, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండుటకు మా చేతి పనులను, మా ప్రయత్నాలను సఫలపరచున్నాయన. కుటుంబాలుగా దీవించబడుటకు, విస్తరించి ఫలించుటకు ఈ సోషల్ మీడియా ద్వారా అనేక రోజులుగా నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని వర్ధిల్లింప చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేను గాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.